సార్ నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్. ఇక్కడ లోకలేనా? లోకల్ రేపన్నగర్. రాయమత్. ఓకే. అనేది జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ. అవునండి. అవునా? ఎట్లుందన్న ఇక్కడ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ లైటింగ్ సిస్టమ్ కానీ వాటర్ అంటే వాటరింగ్ రోజు వస్తున్నాయి కానీ తాగడానికి? తాగడానికి తర్వాత కొంచెం ఇబ్బంది అయింది ఇప్పుడు. దేనికి? వాటర్ ఇంతవరకు తాగేది. వాటర్ ఇంతవరకు మంచిగా వచ్చాయి, ఇప్పుడు మంచిగా రావట్లేదు. ఒక దీనికి గంట కారణం తెలియదు సార్, మరి అడిగితే 20 నిమిషాలు 40 నిమిషాల కంటే ఎక్కువ ఎత్తలా. ఎక్కువ ఇవ్వట్లా. సో కష్టం అవుతుంది మనకి. కష్టం అవుతుంది. తాగడానికి వాడడానికి కూడా అయ్యే నీళ్ళు. డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఎప్పటికప్పుడు పొంగిపోతున్నాయి. వర్షం వస్తే అంతా పొంగుదా? వర్షం వస్తే మామూలుగా ఫుల్గా మొత్తం అన్ని లైన్లు పొంగిపోతాయి. సో మరి లైటింగ్ సిస్టమ్ ఎలా ఉందన్న? లైటింగ్ సిస్టమ్ పర్లేదు బాగానే ఉంది. కరెంట్ అంటే ఇప్పుడు ఇంతవరకు కరెంటు ప్రాబ్లం ఉండేది కదా, ఇప్పుడు మధ్యలో కరెంట్ చేస్తున్నారు. ఘోరంగా కరెంట్ పోతుంది. కరెంట్ సో మరి అన్న జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా 5 పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అండ్ కవిత. మరి ఈసారి జిహెచ్ఎంసీలు ఎలా ఉండబోతుంది? ఎవరు గెలుస్తారు? జిహెచ్ఎంలో అంటే అది వాటర్ ఐడియాలు ఇష్టం కదా సార్. మీ అభిప్రాయం ఏది గెలిస్తే బాగుంటుంది? ఏది గెలుస్తుంది అంటే మళ్ళీ పరిపాలన వెళ్దా కాబట్టి మళ్ళీ వస్తే అవకాశం ఉన్నట్టుగా ఉంది. ఇక్కడ ఇంతవరకు లేదు, మొత్తం హైదరాబాద్ మొత్తం బీఆర్ఎస్ ఉంది. ఇప్పుడు మరి మారుద్దాం అనుకుంటున్నాం. మొన్న కూడా బీఆర్ఎస్ కదా. మొన్న కూడా బీఆర్ఎస్ మొత్తం అన్ని మొత్తం హైదరాబాద్ అంతా బీఆర్ఎస్, ఇక్కడ అక్కడ లేదు. మరి ఈసారి ఏమో మరి ఏమైనా మార్పు అవుతుందేమో అని అనుకుంటున్నాం. కంపల్సరీ. గత ప్రభుత్వం బాగా చేసింది, ఈ ప్రభుత్వం బాగా చేస్తుంది. ఈ ప్రభుత్వం పర్లేదు కానీ కొన్ని విషయాల్లో ఇవి ఉన్నాయి. అన్ని ఏం లేవండి. ఇల్లు అన్నారు, ఇల్లు మాకు దాదాపు మేము 24 సంవత్సరాలు పెట్టి ఇక్కడ పెట్టాం కానీ మాకేం ఇల్లు ఏం రాలేదు. పెట్టాం, రాలేదు. అంతకుముందు పెట్టామండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా, అప్పుడు కూడా పెట్టాం, అప్పుడు కూడా రాలేదు. మొన్న పెట్టినప్పుడు నెంబర్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వచ్చిందని ఆఫ్ చేశారు. మరి పొట్టి ఏమో చెప్పలేము. నెంబర్ వచ్చింది కానీ అది పనిచేయదు అంటున్నారు కదా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది, ఇప్పుడు మరి వీళ్ళు ఇస్తామన్నారు కానీ ఏమవుతుందో ఏమో తెలియదు. 200 యూనిట్లు మాకు రాలేదండి, మేము పెట్టాము, మాకు ఇవ్వాల. మాకు పెడుతున్నాం. రెంట్ ఇంట్లో ఉంటే కష్టమే కదా. గ్యాస్ కూడా లేదు, మాకు ఫ్రీ లేదు. మాది వైట్ రేషన్ కార్డే కానీ మాకు రావడం లేదు. తిరగాలే తప్ప పొద్దున్నే సాయంత్రం దాకా తిరుగుతున్నాం కానీ పనులు అవ్వట్లా. అది పరిస్థితి. ఇప్పుడు సన్నబియ్యం ఒకటి వస్తున్నాయి. సన్నబియ్యం అంటున్నారు, అవి మాదిరిగా ఉన్నాయి. తీసుకున్నాం, ఇప్పుడే తీసుకున్నాం. అవునండి. మరి ఏందన్నా మరి ఈసారి మార్పు కోరుకునే అవకాశం ఉంది? అంటే బీజేపీకి అవకాశం ఉంది? బీజేపీకి అంటే ఎప్పుడు బీజేపీకి ఇక్కడ కొన్ని సీట్ల వరకు వస్తున్నాయండి, మిగతాదంతా బీఆర్ఎస్, కాంగ్రెస్. ఇప్పుడు అంటే ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్. బీజేపీ 10 సీట్లు 5 సీట్లు ఎప్పుడు ఉండవే, కామనే కాదు ఎప్పటి నుంచో. అంటే నేనంటే ఈసారి లాస్ట్ టైం 48 సీట్లు వచ్చినాయి బీజేపీకి, ఈ కార్పొరేటర్లు. ఈసారి పెరిగే అవకాశం లేదంటారా? జనాలు మార్పు కలుగుంటుందో తెలియదు. ఇంకా అంతగా ఏమనిపిస్తుంది? మార్పు అయితే కనబడుతుంది. ప్రతిపక్షంగా మరి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారుగా, మరి అనేది తెలియదు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇక అది ఆంధ్రప్రదేశ్ సంబంధించింది మనకి. ఇక్కడ సీట్లు నిలబెడితే మరి ఏమో చెప్పలేం. కవిత గారు కూడా అంతే. సో ఉంటే కనుక పోటీ ఉంటే కాంగ్రెస్కి, టీఆర్ఎస్కి ఉంటుంది. బీజేపీకి ఉంటుంది కానీ అవకాశాలు. బీజేపీ 21 రాష్ట్రాల అధికారంలో ఉంది కదా, సో మరి ఇక్కడ కూడా ఏమైనా అవకాశం ఉండొచ్చు అనుకుంటున్నాం కానీ ఏమో చెప్పలేదు. సరే, ఇప్పుడు ఎస్ఐఆర్ అని ఒకటి వచ్చింది, ఓట్లు తీసేసే కార్యక్రమం, దొంగ ఓట్లు. మీకు ఇప్పుడే ఇక తీసుకున్నాం. అవునా? ఓకే. ఇదే అప్లికేషన్ అది నింపి ఇవ్వాలంట. ఇప్పుడు అదే తీసుకుని వెళ్తున్నాం. ఎలా అనిపిస్తుంది ఈ ప్రక్రియ? ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ ఇక్కడ ఓట్లు ఉన్నాయి కదా, దొంగ ఓట్లు కొన్ని ఉన్నాయి అంటున్నారు. మరి వాటి వల్ల ఇది వెరిఫికేషన్ మంచిదే కదా. సో దీనివల్ల దొంగ ఓట్లు వెళ్ళిపోతే ఒరిజినల్ ఓటర్స్ ఉంటాయి. అది కామన్, అది వాళ్ళకి. ఇది మనం ఇప్పుడు కాదు కదా, ఎప్పటి నుంచో 40 ఏళ్ళు పెట్టి మనం
అవును ఓట్లు వేస్తున్నాం చూస్తామని కాబట్టి మనకు తెలిసిందే కానీ రైట్ అది కాదంతా వాళ్ళ ఇష్టం సార్. థ్యాంక్ యూ సో మచ్.